ప్రతి ఒక్క ఆడపిల్లకి లేదా ప్రతి ఒక్క మహిళకి ఖచ్చితంగా ఆర్థిక స్వాతంత్ర్యం అనేది ఉండాలి. అది నువ్వు రూపాయి సంపాదిస్తావా? అర్ధ రూపాయి సంపాదిస్తావా? 1000 రూపాయలు సంపాదిస్తున్నావా? లక్ష రూపాయలు సంపాదిస్తున్నావా? నీకు చదువు ఉందా? చదువు లేదా? అనేది కాదు ఇక్కడ మాటలు. నీకు అనేది ఒక గౌరవం ఏర్పడాలి అనంటే నీకంటూ ఒక మంచి వ్యక్తిత్వం ఉంది అని ఎదుటి వాళ్ళు గుర్తించాలి అని అనుకుంటే మాత్రం నీ చేతిలో నీకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ అనేది ఉండాలి. చాలామంది ఉద్యోగం చేస్తారు కొంతమందికి. పాపం అలా అయినా కూడా వాళ్ళకి ఇండిపెండెన్సీ ఉండదు. వాళ్ళు ఎత్తుకెళ్ళి మొత్తం అత్తగారి చేతిలోనో, తండ్రి చేతిలోనో, లేకపోతే భర్త చేతిలోనో పోయాలి. అలా కాకుండా నీ రూపాయి నువ్వు సొంతంగా ఖర్చు పెట్టుకుంటే ఆ రోజు నీ మనసు పడే హ్యాపీనెస్ ఇంక మరి ఎందులోనూ ఉండదు. మీరేమంటారు? అవునంటారా? కాదంటారా? అలా అని అందరిని రోడ్ల మీదకెళ్ళి ఉద్యోగం చేసేయండి అని అంటలా. చిన్నదో పెద్దదో మీకు వచ్చిన పనినే చేయండి. అందులో తృప్తి